అంత ప్రేమ పెంచుకున్న తనకి నిజం చెప్తే లక్ష్మి నువ్వు ఒక్కటవుతారని నువ్వనుకుంటున్నావు, కానీ మీరు దూరం అవుతారని నాకు అనిపిస్తోందిరా. మీ అమ్మకు నిజం తెలిసిందంటే నువ్వు లక్ష్మి దూరం అవ్వచ్చు. నా మాట విని చెప్పొద్దు హరి. ఏంటన్నా నువ్వు? అరే, ఒక పక్కన చెప్పడానికి నాకు ధైర్యం ఇవ్వమని నేను చెప్తుంటే నువ్వెందుకు నన్ను భయపెడుతున్నావు? ఈరోజు ఏదైతే అదైంది. నేను మాత్రం అమ్మకి నిజం చెప్పి తీరుతాను. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు. అమ్మో, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ అయింది. త్వరగా లే, స్కూల్కి వెళ్ళాలి. ఒకసారి చెప్తే అర్థం కాదా? లెమ్మంటే లేవాలి, లేకపోతే నీళ్లు తెచ్చి మొహాన్ని కొట్టాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు? నిద్ర లేపడం అంటే ఇలాగేనా? అత్తయ్య నన్ను ఎంత ప్రేమగా నిద్ర లేపేదో తెలుసా? నీలాగా తిట్టేదే కాదు, నువ్వు నన్నెప్పుడు తిడుతూనే ఉంటావు. వెళ్ళు, దోస్తు కటే. పిల్లల్ని ఎలా డిసిప్లిన్లో పెట్టాలో లక్ష్మికేం తెలుసు? అసలు నీకు పద్ధతులు చెప్పడానికి తనెవరు? ఎన్ని రోజుల్లో కష్టపడి నేను నిన్ను పెంచితే నువ్వేంటి ఆ లక్ష్మి మంచిదని ఎప్పుడు తన గురించే చెప్తూ ఉంటావు? అవునమ్మా, అత్తయ్య నాకు చాలా విషయాలు నేర్పించింది. ఎవరి పని వాళ్లే చేసుకోవాలని, ఎవరి స్నానం వాళ్లే చేయాలని చెప్పింది. ఇక నుంచి నువ్వు నాకు స్నానం చేయించుకు, నేనే రోజు స్నానం చేస్తాను. నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను. ఇవన్నీ మంచి హ్యాబిట్స్ అని అత్తే చెప్పిందమ్మా. అన్నీ గుడ్ హ్యాబిట్స్ నేర్పించింది, కానీ నీలా తిడుతూ నేర్పించలేదు, ప్రేమతో నేర్పించింది. త్రిపురా, 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 త్వరగా రా. ఎక్కడున్నావు? అయ్యో అమ్మ, ఎందుకు గొంతు చించుకుని అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను, వినిపిస్తుంది. వినిపించింది కదా, ఎందుకు పిలుస్తుందో ఏమిటో, ఏం అవసరం ఉందోనని త్వరగా రావాలి కదా. నువ్వు ఇలా చిరాకు పడుతూ వస్తే చెప్పిన పని కూడా సరిగ్గా చేయలేవే. సరే, ఎందుకు పిలిచావు? ఆ విషయం చెప్పు. బబ్బబ్బా, ముందు లోపలికెళ్ళి లంచ్ బాక్స్ తీసుకురా. వెళ్ళు. ఏంటమ్మా, నీకప్పుడే కళ్ళు కనిపించడం లేదా? ఇక్కడ కిరణ్ కి, సింధుకి, హరికి ముగ్గురికి క్యారియర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు క్యారేజీలు కడతానంటున్నావు? అది నాకు తెలియక నేను పిలిచానానే. అయినా నీకు ప్రతిదీ వివరం కావాలా? నేను చేసిన స్వీటు, పలావ్ అంటే లక్ష్మికి ఇష్టం కదా, వాటిని బాక్స్ లో పెట్టి హరితో పంపిస్తాను. ఇప్పుడైనా వెళ్ళి తీసుకురా. వెళ్ళు, వెళ్ళవే. అప్ప, తలనొప్పి దీంతోటి. నువ్విలా గారాబం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిన్ను కిందకి తొక్కేస్తుంది. నా కోడల్ని నేను గారాబం చేయకపోతే ఇంకెవరు చేస్తారే? నీకు చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోనుండు. నాకు చెప్తోంది పెద్ద. హరి, రానా? నేనుండిన పలావు, స్వీట్ అంటే మన లక్ష్మికి ఇష్టం కదా, అందుకే బాక్స్ లో పెట్టాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి లక్ష్మికి ఇచ్చేసే. అయ్యో దేవుడా, అమ్మ ఏంటి లక్ష్మిని ఇంత ప్రేమగా చూసుకుంటుంది? కానీ ఇప్పుడు నేను నిజం చెప్పానంటే అమ్మ ఎలా తట్టుకుంటుందో ఏమో. కానీ నేను మాత్రం నిజం చెప్పి ఈరోజు బయటికి వెళ్తాను. అమ్మ, ఒకసారి నువ్వు కూర్చో. నువ్వు ముందు కూర్చో. ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నాన్న, ఏంటి బాధ్యతలు నాకు అప్పగించి వెళ్లారు, కానీ నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను నాన్న. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉండేలా పెంచారు నాన్న.
పడిన కష్టానికి కృంగిపోను. ఈరోజు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొత్త పని, కొత్త మనుషులు ఉన్నా కూడా అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని మీరు నాకు ధైర్యం నింపారు నాన్న. ఏ పనైనా నేను 100% ఎఫర్ట్ చూపిస్తాను. నాకు మంచి జరగాలంటే మీ ఆశీర్వాదం, ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటే నాకంత మంచి జరుగుతుంది నాన్న. నన్ను ఆశీర్వదించండి. ఈ పని దొరకడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు నాన్న. నాకెలాగైనా పని దొరుకుతుందని నమ్మకం ఉంది. కానీ మీరు నాకు తోడుగా ఉండాలి. ఈరోజు 2 మంచి పనులు జరుగుతున్నాయి. ఆయన వాళ్ళ ఇంట్లో నిజం చెప్పాలనుకుంటున్నారు. నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అంతా నిజం తెలిసి అత్తయ్య నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తే ఇక ఏ బాధ ఉండదు. అయ్యో, ఈరోజు బావ నిజం చెప్తారు. అత్తయ్యకి తెలిసిందంటే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. దాని గురించి మాట్లాడుకో. అక్క ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తుంది. మళ్ళీ ఇంటర్వ్యూలో దాని గురించి ఆలోచిస్తూ ఇంటర్వ్యూలో కరెక్ట్ ఆన్సర్ చేయకపోతే కష్టమవుతుంది కదా. అఖిల చెప్పింది నిజమే. అంతా మంచి జరుగుతుంది. నేనిప్పుడే వెళ్ళి అమ్మవారికి దీపారాధన చేసొస్తాను. అక్క, విజయ్ అక్క వచ్చి తన బైక్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, తొందరగా రీచ్ అవ్వాలి. అందుకే నేను ఆటో బుక్ చేస్తాను. ఫోన్ ఇటివ్వు, నువ్వు ఆటోలో వెళ్ళొచ్చు. వద్దు, ఇంటర్వ్యూ 11 గంటలకుంది. ఇంకా 8:30 అవుతుంది. నేను బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో వెళ్తాను. ఎలాగో ఇంకా టైం ఉంది కదా. అమ్మా, నన్ను ఆశీర్వదించు. చల్లగా ఉండమ్మా. బంగారు తల్లి లక్ష్మి, ఎప్పుడేం చేయాలో అన్నీ నీకు బాగా తెలుసు. ఈరోజు నీకు పని దొరకాలి. అలాగే హరి కూడా ఆ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పి నువ్వు ఆ ఇంటికి తిరిగి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండాలి. నీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీర్వాదం కూడా నీ మీదుంటుంది. అక్క, ఆల్ ద వెరీ బెస్ట్ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. వస్తానమ్మా. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ఆ విషయం నువ్వు తట్టుకోలేవు, కానీ ఓపిగ్గా వినాలి. సరే గాని, లక్ష్మి ఏదో ట్రైనింగ్ చేస్తుందని చెప్పావు కదా, అది పూర్తయితే లక్ష్మి జీతం పెరుగుతుందా? అమ్మా, అవన్నీ నాకు తెలియదమ్మా. అవన్నీ లక్ష్మి నాతో చెప్పలేదు. ముందు ఆ విషయం పక్కన పెట్టి నేను చెప్పేది కొంచెం వినమ్మా. అంటే ఇది వినడానికి నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటూ వినమ్మా. హరి, ఎందుకు అంతలా సాగదీస్తున్నావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు. త్వరగా చెప్పు. చెప్తానమ్మా. అదేంటంటే, ఒకప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళు కోటీశ్వరులు, అంటే బాగా ఆస్తిపరులు, కట్నం కూడా బాగా ఇస్తారని ఈ ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారన్నమాట. కాకపోతే విషయం ఏంటంటే, వీటిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. మా ఫ్రెండు ఆ అమ్మాయిని చూసి చూడగానే ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిదే. కాకపోతే
వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి అని అనుకున్నారు. నిజానికి వీళ్ళకన్నా కూడా వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు. కాకపోతే ఈ విషయం తెలిస్తే పెళ్లి జరగదని చెప్పి వాళ్ళు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని నమ్మించి మొత్తానికి ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇలా అబద్ధం చెప్పిన విషయం ఆ అమ్మాయికి కూడా తెలీదు. పెళ్ళైతే అయిపోయింది, ఇప్పుడంతా బానే ఉంది. కాకపోతే ఎప్పుడైనా నిజం బయటపడుతుందేమోనన్న భయంతో దాన్ని లాక్కోలేక పీక్కోలేక మింగలేక కక్కలేక వాడు మదన పడిపోతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది ఇంట్లో చెప్దామో వద్దా అని చిన్న సంకోచంలో ఉన్నాడు. ఎందుకంటే చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకి దూరం అయిపోతారేమో, కుటుంబం అంతా చెల్లాచెదరైపోతుందేమోనని భయపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడి తల్లి స్థానంలో నువ్వు ఉంటే గనక ఏం చేస్తావు? అంటే నువ్వు మెదడుతో కాకుండా ఒకసారి నీ మనసుతో ఆలోచించి చెప్పు. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవర్రా? వాడి పేరేంటి? అది ఎవరో కాదమ్మా. వినోద్. వినోద్ ఏంటి ఇలాగైనా పనిచేసేది? పని చేయడం రాకపోతే ఎందుకు రావాలి? మీకు శాలరీ ఇచ్చే కంపెనీని రోడ్డు మీద పడేలా చేస్తారా? సరిగ్గా పని చేయడం కూడా రాదా? చూసింది చాలు, పని చేయండి ముందు. మీరు ఇలా కోపంగా చూస్తే శాలరీ కట్ చేయిస్తాను ఏమనుకుంటున్నారు? చూడండి, మీకు పని చేయడానికైతే రాదు, కానీ రౌడీజం చూపించమంటే బాగా చూపిస్తారు. నువ్వు చేసేదైతే రౌడీజం కాదు, మేం చేసేదైతే రౌడీజమా? అసలు మీరేనా సార్ రౌడీజం గురించి మాట్లాడుతుంది? నువ్వేమైనా సూపర్వైజర్వా లేదా ఓనర్వా? నీ నోరు సైలెంట్గా ఉండాలంటే ఏం కావాలో చెప్పు, తెచ్చిస్తాను. ఏం కావాలన్నా తెచ్చిస్తావా? చూడు, నేను చెప్పిందే చెయ్యాలి. మీరు నాకు ఎదురు తిరిగితే ఆ లక్ష్మికి పట్టిన గతే మీకు పట్టిస్తాను. ఈ రమేష్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏంటక్క ఇలా మాట్లాడుతున్నాడు? మాకు సపోర్ట్గా మాట్లాడడానికి లక్ష్మీ మేడం కూడా లేరు. ఏమవుతుందో అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. మీ అందరూ నాతో పాటు రండి. నమస్తే లక్ష్మి మేడం, బాగున్నారా? ఓ సారీ సారీ సారీ, నేను మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వలేదు కదూ. అందుకే చెప్పేది, మీలాంటి పేదవాళ్ళు మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మీరిలా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. కానీ ఇక నుంచైనా మీ పని మీరు చూసుకోండి, ఓకేనా? ఏంటి చేతిలో పెద్ద ఫైల్ ఉంది? ఇంటర్వ్యూకి వెళ్తున్నావా?
నీ భర్తకి నిన్ను పోషించడానికి అవ్వదా? నేనేదో జోక్ చేశాను. జోకు. మిమ్మల్ని పోషించడానికి ఎక్కడవుతుంది? తనని తాను పోషించుకుని బతకడమే అవ్వట్లేదు. భార్య పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాడు. హరి, నాన్న నిజం చెప్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందోనని చాలా భయపడిపోయాను నాన్న. ఇప్పుడు నా సమస్యని వేరే వాళ్ళ సమస్యగా చెప్తే అమ్మ పెద్దగా పట్టించుకోలేదంటే నిజం తెలిస్తే అమ్మ ఏమీ అనుకోదేమో అనిపిస్తుంది. సునామీ వచ్చే ముందు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. కానీ సునామీ వచ్చాక అలలు అలలుగా వచ్చి ఊర్లే కొట్టుకుపోతాయి. మీ అమ్మ కూడా అలాగే. ఇదంతా చెప్పావు కదా. మీ అమ్మ ఇంత సైలెంట్గా ఉందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. లేదు నాన్న, నువ్వు సమస్య అంతా వినొద్దని చెప్పావు కదా, అమ్మ అర్థం చేసుకుంటుంది. అలాగే రేపు పొద్దున నాకు కూడా ఏదైనా సమస్య ఉందని చెప్తే అమ్మ నన్ను క్షమించేస్తుందేమో నాన్న. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నాన్న, అమ్మ మమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని. డబ్బు కన్నా గుణమే ముఖ్యమని తెలుసుకుని అమ్మ లక్ష్మిని ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది నాన్న. అందుకే ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వినోద్కి కాదు నాకే అని అమ్మకి చెప్పేస్తానన్నా. అలా చెప్పినా అమ్మ నన్నేం తప్పుగా అర్థం చేసుకోదని నాకు నమ్మకం కలిగింది. నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది నాన్న. ఇప్పుడు నేను చెప్పగానే అమ్మకి టక్కున కోపం వచ్చిన ఒక 2-3 రోజుల పాటు మౌనంగా ఉంటే తర్వాత అమ్మే కూల్ డౌన్ అయ్యి అర్థం చేసుకుని లక్ష్మిని తన కోడలిగా యాక్సెప్ట్ చేస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం వినిపించట్లేదే. వీళ్ళెందుకు ఈ రేంజ్లో గుసగుసలాడుకుంటున్నారు? నాన్నని చూస్తుంటే ఇక్కడేదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీ అమ్మ మౌనంగా ఎందుకెళ్ళిందో మనం కనిపెట్టలేం, కానీ మీ అమ్మ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలరా. ఏంటి తండ్రి కొడుకులు కలిసి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? ఏంటి విషయం? అయ్యో ఏం లేదమ్మా. వినోద్ గురించి చెప్పినా మీ అమ్మ మౌనంగా వెళ్ళిపోయింది కదా, అందుకే మాట్లాడుకుంటున్నాం. ఒక్కోసారి మీ అమ్మ కూడా మీ అమ్మ చేసే వంటలాగే ఉంటుంది. ఒక్కోసారి మాడిపోతుంది, ఒక్కోసారి అద్భుతంగా ఉంటుంది. అది ఎలా అంటే కేసరీబాత్ చేస్తే ఉప్మాలా ఉంటుంది, ఉప్మా చేస్తే పాయసంలా ఉంటుంది. ఇప్పుడు కూడా మా పరిస్థితి అలాగే ఉంది. ఏం చెప్పకుండా సైలెంట్గా ఎందుకెళ్ళిందో అదే అర్థం కావడం లేదు. నాకే ఇలా జరిగిందేమోనని అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే జరిగింది చెప్పాలి. అరే నువ్వే వచ్చావమ్మా. నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. ఏ విషయాన్నైనా నువ్వు చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక విషయాన్ని విషయంగా చూస్తే దాంట్లో తప్పులు మాత్రమే కనిపిస్తాయి, కానీ అది ఎందుకు జరిగిందో అని ఆలోచిస్తే ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తే ఒక కుటుంబం నిలబడుతుందో ఈ భద్రావతికి బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లా. ఎంత ధైర్యం ఉంటే నా మీదే చెయ్యేస్తావా నిన్ను? ఈ లక్ష్మికి ఆ మహాలక్ష్మిలాగా శాంతంగా ఉండడము తెలుసు. నీలాంటి దుర్మార్గుల ఆగడాలు ఎక్కువైనప్పుడు కాళీమాతలా చీల్చి చెండాడడం కూడా తెలుసు. ఇంకొకసారి మా ఆయన గురించి నీ నోటి నుండి ఒక్క అక్షరం పొల్లుపోయినా నీ నాలుక చీరేస్తా. మా ఆయన మంచితనం నీలాంటి మూర్ఖుడికి ఎలా అర్థమవుతుంది? ఇంకొకసారి ఆయన జైలుకి వెళ్ళాడని చెప్పకు. నువ్వే తప్పుడు కేసులు బనాయించి ఆయన జైలుకి వెళ్లేలాగా చేశానని చెప్పు. నీలాంటి వాడికి
నీతి నిజాయితీ న్యాయం ధర్మం గురించి ఎలా తెలుస్తుంది? కోరల్లో విషం నింపుకున్న విష సర్పం నువ్వు. విషం కక్కే నీలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నీలాంటి చీప్ మనుషులతో గొడవపడి నా క్యారెక్టర్ని తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. మా ఆయన్ని జైలుకు పంపించి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసావని ఫీల్ అయితే నీకంటే మూర్ఖులు ఎవరూ ఉండరు. ఇప్పుడే నువ్వేంటో నువ్వు చేసిన మోసం ఏంటో స్టేషన్లో చెప్పి నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకురాగలను. కానీ మీ నాన్న మీదున్న గౌరవంతో ఆగిపోయాను. ఇంకొకసారి మా ఆయన జోలికొస్తే మాత్రం నిన్ను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. గుర్తుంచుకో. నేను పెట్టిన ఎంగిలి మెతుకులు తినేదానివి ఇంత పొగరా నీకు? నేను తలుచుకుంటే ఈ ఫైల్ పట్టుకుని నువ్వు వీధి వీధి తిరిగినా నీకెక్కడా ఉద్యోగం రాదు. నువ్వంత ధైర్యం చేయి చూద్దాం. ఉద్యోగం కోసం వీధి వీధి తిరిగి చివరికి నీ కాళ్ల దగ్గరకొచ్చి నీ కాళ్ల మీద పడతానని భ్రమలో బ్రతక్కు. ఈ క్షణంలో ఏదైనా ఉద్యోగం వస్తే నా జాబ్ని నువ్వు టచ్ చేయలేవు. నీకు నువ్వుగా నీ కంపెనీకి నన్ను పిలిచేటట్టు నేను చేస్తాను. కానీ దాని అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను నీలాగా తాతలు సంపాదించిన ఆస్తిని నమ్ముకుని నేను బ్రతకడం లేదు. నా టాలెంట్తో సొంతంగా పైకొచ్చిన దాన్ని. దేనికి భయపడను. నీలాంటి అన్సక్సెస్ఫుల్ ఫెలోని అసలు కేర్ చేయను. డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే నీ అహంకారాన్ని నా నైపుణ్యంతో అనుభవంతో దించొచ్చు. కానీ నీలాంటి దద్దమ్మలతో పోటీ పడ్డానికి నాకు టైం లేదు. వెళ్ళ. హలో,